నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. మనం తరచుగా చూస్తుంటాం కాలంలో, ఎందుకంటే మన భారతీయుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి వారికోస్ వెయిన్స్ ఉంటాయండి. ఈ వారికోస్ వెయిన్స్ మనకు అందరికీ తెలుసు. సాయంత్రం కాలు నొప్పి రావడము, కాళ్ళల్లో రక్తనాళాలు కనిపించడం, లేదంటే కాళ్ళ మీద పుండుపడి కనిపించడం, ఇలా రకరకాల కంప్లైంట్స్ తోటి మనకి ఈ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ హాస్పిటల్లో ఎదురవుతుంటారు. సో ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు, అంటే పెద్దవాళ్ళందరికీ కూడా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్లో లేజర్ కన్నా గ్లూ ఎందుకు అడ్వాంటేజెస్, లేదంటే గ్లూ ఎందుకు చక్కగా ఉపయోగపడుతుందో నేను ఈరోజు మీకు వివరిస్తాను. అనస్థీషియా రిలేటెడ్ చూసామనుకోండి, లేజర్ని గ్లూని కంపేర్ చేస్తే గ్లూలో ఒక 1 ml అనస్థీషియా వాడితే లేజర్లో ఇంచుమించు 15 ml వరకు వాడాల్సిన అవసరం ఉంటుంది. అలా అనస్థీషియా తాలూకు రిస్క్ అన్నది ఇంకా తగ్గించడానికి ఈ గ్లూ అన్నది చక్కగా ఉపయోగపడుతుంది. ఒక 60-65 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా వారికోస్ వెయిన్స్ వస్తే మాత్రము గ్లూ థెరపీ అన్నది ఒక చాలా మంచి ఆప్షన్. థ్యాంక్ యూ.